శ్రీవారి మెట్టు. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి గానీ, బస్ స్టాండ్ దగ్గర నుండి గానీ సుమారుగా ఒక 18 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్లు ఉంటాయండి. అక్కడికి వెళ్ళడానికి మనకి రైల్వే స్టేషన్‌కి కొద్దిగా ఫ్రంట్‌కి వచ్చిన తర్వాత శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్ స్టాండ్ అయితే ఉంటుంది. చిన్న బస్ స్టాండ్. అంటే బస్ స్టాండ్‌కి యాడ్ ఇస్తారు కదా! ఆ యాడ్ అన్నది పెద్దదిగా కనిపిస్తుంటుంది. శ్రీవారి మెట్టుకి వెళ్ళేటువంటి బస్ స్టాండ్ ఇదేనని చిన్న బోర్డు ఉంటుంది. ఎవరికీ కనిపించదది. అంతే కాబట్టి అడగండి అక్కడ. అక్కడి నుంచి కరెక్ట్‌గా ఒక 50 మీటర్ల దూరంలో అంటే రైల్వే స్టేషన్‌కి మనకి పక్కన ఉంటుంది 50 మీటర్ల దూరంలో. అక్కడ మీరు నిల్చున్నట్లయితే దేవస్థానానికి సంబంధించిన బట్టి మనకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు కూడా ఈచ్ పర్సన్ అంటే ఒక మనిషికి రూ. 40 తీసుకొని శ్రీవారి మెట్టుకైతే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 కూడా మీకు అవకాశం లేదనుకుంటే మనకి అక్కడ బయటే ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. వాళ్ళతోటి బేరమాడుకొని మీరు శ్రీవారి మెట్టుకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి మెట్టు అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయండి. మనకి అక్కడ గతంలో అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడం లేదండి. ఇది మనకి రేపు జూన్ 6వ తారీఖు నుంచి కూడా మనకి శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్‌ని అలిపిరి మెట్ల వద్దకి భూదేవి కాంప్లెక్స్‌లోకి మార్చడం జరిగిందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా ఇదే. మనకి అలిపిరి మెట్ల వద్ద భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు కూడా మనకి సాయంత్రం 4 గంటలకి శ్రీవారి మెట్టుకి ఎవరైతే కాలినడకన వెళ్తున్నారో వాళ్ళకి టోకెన్ అన్నది ఈ భూదేవి కాంప్లెక్స్‌లో ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ టోకెన్ తీసుకుని మీరు బస్సులో కానీ అదేవిధంగా ప్రైవేట్ వెహికల్ ద్వారా తిరుమల కొండపైకి వెళితే ఈ దివ్య దర్శనం ద్వారా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది.